ఎవరైనా సరే ఒక్క క్యాష్ అమ్ముకుంటున్నారా, అరువెత్తున్నారా? అరువిచ్చిన తేలరు. ఒక్క ఫీడ్ ప్లాంట్కి అరువు లేదు. వాళ్ళు క్యాష్ అమ్ముకుంటారు. ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, చదువుకుంటున్నారు. వాళ్ళు ఏమో పేమెంట్ ముందే. రైతు మీ ముసుగులో నాశనం అయిపోయాడు. రైతుని సర్వనాశనం చేశారు. ఈ రైతు వల్ల బాగుపడి, ఈ రైతు వల్ల మీరు 30 సంవత్సరాల కింద చరిత్ర చేయండి. ఎక్కడ ఈ ప్లాంట్లన్నీ ఎక్కడున్నాయి? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు వ్యాపారం చేసి కాదా? మా ఏరియాలో ఇక్కడ కాదా మీరు వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించింది? మీరు వేల కోట్లు ఎత్తి పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఏమైనా సంపాదించారా? రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? మీరు ఎందుకు మీరు సిండికేట్ మాదిరిగా తయారయ్యి ఈ రకంగా చేస్తున్నారు? అంటే రైతు దగ్గర యూనిటీ లేదు, రైతు కలిసి రాడని మీకు చెప్తాం. రైతు ఎందుకు కలిసి రాడు? రైతుల్లో ఇవాళ ఒక్క రాత్రి ఇలా రండి ఇలా చేద్దామంటే ఇంతమంది వచ్చాం. ఇదే రాష్ట్ర స్థాయిలో పిలిపిస్తే లక్షల మంది ఓటెక్కుతాం. మనకి ఇస్తే కదా సార్. అటు నుంచి చేయండి, అటు నుంచి చేయండి, అటు నుంచి చేయండి. చంద్రబాబు గారు వెంటనే ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు తగ్గించి ఇవాళ రైతును మోసం చేస్తున్నారు. దాని మీద ఈ పాలకొల్లు, పూలపల్లి, వైజాంక్షల్లో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. దీనికి వేలాది మంది రైతులు ఇవాళ తరలి వచ్చి వారి యొక్క ఆవేదనని, వారి యొక్క బాధని అందరూ వ్యక్తపరిచారు. ఏదైతే గతంలో 15 రోజుల కింద ఫీడ్ రేట్లు పెంచి రైతులు మోసం చేద్దాం అనుకున్నారో దానికి ప్రభుత్వం అడ్డు తగిలి ఏదైతే ఆప్ చేసి చర్చల పరంగా చర్చించుకోవాలని చెప్పి ఏదైతే ఆపిందో ఆ దురుద్దేశంతో ఏదైతే మా పెంచిన రేట్లను ఏదైతే నిలుపుదల చేశారో ఆ వ్యత్యాసాన్ని ఏమైనా సరే వీళ్ళ దగ్గర వసూలు చేయాలని చెప్పి ఇలా ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ అన్నీ కలిపి సిండికేట్గా మాదిరి తయారయ్యి ఇలా రైతుని అతి దారుణంగా కేజీకి 50 రూపాయలు తగ్గించేసి సరుకులు మేము కొనలేమనే పరిస్థితికి వచ్చారంటే ఇది చాలా దుర్మార్గం చర్య. దీనికి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఇలాగే గతంలో కూడా ఫీడ్ రేట్లు పెంచేయటం చెప్పా చేయకుండా ఎవరికి దృష్టిలో లేకుండా, ఇటు ప్రభుత్వం దృష్టిలో కూడా లేకుండా పెంచేయటం, అలాగే ఈ యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ మాదిరి తయారయ్యి గత 30 సంవత్సరాల నుంచి ఇదే విధానం అవలంబించి సిండికేట్ మాదిరిగా దోచేస్తున్నాయి. వాళ్ళకి అవసరమైనప్పుడు 10 రూపాయలు పెంచుతారు, అవసరం లేనప్పుడు 50 రూపాయలు తగ్గించేస్తారు, సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేట్లు తగ్గించేస్తారు. ఇలాగా వాళ్ళందరూ 100 మందో 120 మందో ప్లాంట్ వాళ్ళందరూ అసోసియేషన్ కాబట్టి వెంటనే అందరూ ఒకటే మాట మీదకి వచ్చేసి ఈ రకంగా రైతుల దగ్గర దోచుకుంటున్నారు. ఈ విధానాన్ని అరికట్టమని ఎన్నోసార్లు మనం ప్రభుత్వం తీసుకెళ్ళాం. గత యువగోళం పాదయాత్రలో లోకేష్ గారికి కూడా ఆ రోజున నేను ఆక్వా సంఘం నాయకుడిగా ఆ రోజున సమస్యల మీద రిప్రజెంటేషన్ చేస్తే తప్పకుండా ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ మీరు అన్ని రైతులకు అనుకూలంగా అడిగారు. తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు. ఈ రోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే దాని మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఆ రోజు మా రైతులకు హామీ ఇచ్చిన లోకేష్ గారు కానీ వీరందరూ ఏదైతే రైతుల కోరికలు ఉన్నాయో అవి చిన్న కోరికలు. సబ్సిడీ అనేది ప్రభుత్వం ఇచ్చిన హామీ, అది ఇంకా కొంతమంది రైతులు రావాలి, అది వెంటనే అమలు చేసి ఆ రైతు యొక్క బాధను తీర్చండి. ఏదైతే రైతు
15 సంవత్సరాల కిందట 100 కౌంటు 250 రూపాయలు, ఆ రోజు ఇదే రేటు ఉండి, ఆ రోజు మేత బస్తా 1500 ఉండి, ఆ రోజు కూలీ వల కూలీ 400 రూపాయలు, డైలీ వచ్చి కూలీ 400 రూపాయలు. మరి ఈ రోజుని 15 సంవత్సరాల తర్వాత అదే మేత బస్తా 2700, అదే కూలీ 800. ప్రతి వస్తువు 10% నుంచి 100% పెరిగింది. మరి ఆ రోజు ఉన్న రేటు ఈ రోజు ఉంటే రైతు ఏ రకంగా మీకు ఇదవుతాడు? ఆ రోజు 1000 పిల్ల ఖరీదు 18 పైసలు 17 పైసలు, ఇవాళ 36 పైసలు నుంచి 40 పైసలు. ఏ రకంగా మీకు రైతు ఎలా అవుతాడు? ఒకసారి ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అన్ని వ్యవస్థలో రేట్లు పెంచేసుకుని రైతుకి అదే రేటు ఉందంటే అసలు ఎలా గిట్టుబాటు అవుద్ది? రైతులు ఎలా పోతున్నారు అంటే రైతులు అందరూ ప్రభుత్వాలు ఏమనుకుంటాయంటే రైలు చెరువులు చేస్తే వీళ్ళు కోటీశ్వర్లు, వీళ్ళు కోట్లు మిగిలిపోతున్నాయన్న. అలా కోట్లు మిగిలిపోతే రోడ్డు ఎక్కడ బస్సు ఎందుకు వస్తుంది? ఇవాళ దీంట్లో అప్పు పుడుతుందని, దీంట్లో ఏదో ఒకటి అవసరమైతే ఒక క్రాప్ వస్తే కవర్ అయిపోతామని చెప్పి అప్పులు తెచ్చి రొటేషన్ మీద ఇవాళ రైతు బతున్నాడు తప్ప ఏ రైతు బాగోలేదు. 100కి 80 మంది రైతులు దెబ్బతినేసి ఉన్నారు. ఎన్ని గ్రౌండ్ రిపోర్ట్లు తెలుసుకోండి. మీకు ఏదైనా ఒక రిపోర్ట్ రావాలంటే, రైతులు ఎలా ఉన్నారో, ఇండస్ట్రీ ఎలా ఉందో రావాలంటే రైతుల దగ్గర మీరు రైతులు చెప్పిన ఈ మాటలు వినండి. అంతే తప్ప గ్రౌండ్ రిపోర్ట్లో లేకుండా వెళ్తే మీరు గత ప్రభుత్వంలాగా దెబ్బతింటారు. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతులకు మంచి చేయాలని ఉంది కాబట్టి